వెల్కమ్ బ్యాక్. వరుణ్ సందేశ్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఆమె వివాహం, హీరోయిన్, అలానే ప్రేమ ఇష్క్ కాదల్ అనే ఒక మూవీలో నటించిన వితికా షేర్తో జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మనకి తెలిసినవే. అయితే రీసెంట్గా ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు, సూసైడ్ అటెంప్ట్ చేశారు, నిద్రమాత్రలు మింగారు అనే వార్త ఒకసారి తెలియగానే కలకలం రేగింది. అసలు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది, ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది, దీనికి ఈ విషయాలన్నీ మనతో షేర్ చేసుకోవడానికి, మనతో మాట్లాడడానికి ప్రస్తుతం వితికా మన స్టూడియోలో ఉన్నారు. హాయ్ వితికా. హలో, హాయ్. హౌ ఆర్ యు? ఐ యామ్ గుడ్, ఐ యామ్ సూపర్ ఫైన్. ఎలా ఉంది? హౌ ఇస్ యువర్ హెల్త్ నౌ? ఐ యామ్ ఫైన్, ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. బాగున్నాను, చాలా బాగున్నాను. కానీ మీరు సూసైడ్ అటెంప్ట్ చేశారు, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నో 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 అసలు సూసైడ్ అటెంప్ట్ అనేదే చేయలేదు. ఒకవేళ చేసుంటే ఈ రోజు ఇంత హ్యాపీగా, ఇంత హైపర్గా, ఎనెస్టిక్గా ఎందుకు ఉంటాను? ఐ నెవర్ డిడ్. నేను అంత అంటే చిన్నపిల్లని కాదు. ఐఎమ్ నాట్ సో ఇమ్మెచ్యూర్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అది సూసైడ్ అటెంప్ట్ కాదు. నేను, ఇఫ్ యూ వాంట్ అ క్లారిటీ, నేను 3 months యుఎస్లో ఉన్నాను అనమాట. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 21st నేను ఇండియా వచ్చాను. ఐ థింక్ జూన్ 21st, జూన్ 21st ఇండియా వచ్చిన దగ్గర నుంచి నాకు నిద్ర సరిగ్గా. 24th మా చెల్లి ఫంక్షన్ ఏదో ఉంది, ఇంకేవో ఇలానే పార్టీస్ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఐ వాజంట్ స్లీపింగ్ ప్రాపర్లీ బికాస్ నాకు అక్కడ టైమింగ్ సెట్ అయిపోయి జెట్ లాగ్ వల్ల మెంటల్ స్ట్రెస్ అండ్ యునో నిద్ర రావట్లేదు అసలు. ఇంకా సరే అని చెప్పి ఇన్ని రోజులు జెట్ లాగ్ అనేది కనీసం ఒక 3 days లేదా మాక్సిమం 4 days ఉంటుంది. ఏమైందంటే ఫస్ట్ 2 days మీరు ఎప్పుడైతే పడుకోకుండా ఉంటారో లేచి, ఐ వాజ్ అవేక్ ఫర్ 48 hours కంటిన్యూస్ గా. ఫస్ట్ ల్యాండ్ అయింది నైట్ అరౌండ్ 11 o'clock or 1 o'clock. అక్కడ నుంచి లేచి ఉంటే 23rd ల్యాండ్ అయ్యాను నేను. 24th మా చెల్లి ఫంక్షన్ అయింది, 25th ఇంకో ఫంక్షన్ అయింది. సో మెలకు ఉండడం వల్ల అదే కంటిన్యూ అయిపోయింది. సో మార్నింగ్స్ ఐఎమ్ స్లీపింగ్ ఫర్ 3 hours. అంటే ఇఫ్ యూ స్లీప్ ఇమీడియట్ గా వచ్చిన తర్వాత మీరు పడుకుని ఉంటే అది కంటిన్యూ అవ్వదు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. నేను ఎప్పుడు వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని. దిస్ వాజ్ మై 7th visit టు అమెరికా. సో వెళ్ళినప్పుడల్లా నేను 2 weeks 3 weeks మహా అయితే ఒక 1 రోజులు ఉన్నా. ఇది ఫస్ట్ టైం 4 months అట్లా ఉండేసరికి ఏమైందంటే బాగా అలవాటు పడిపోయి నాకు మార్నింగ్స్ కొంచెం నిద్ర వస్తుంది, అది కూడా ఫుల్ గా పడుకోవట్లేదు. అండ్ కానీ చాలా మంది అంటే ఈ రీజన్ అంటే జెట్ లాక్ వల్ల స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సి వచ్చింది అనేది చాలా మంది యూఎస్ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ దాని వల్ల స్లీపింగ్ పిల్స్ వేసుకోవాల్సినంత నెసెసిటీ కనిపిస్తుందా? జెట్ లాగే అని చెప్పి నేను అనట్లే. అంటే మేబీ బికాస్ ఆఫ్ ద జెట్ లాగ్, మేబీ నాకు నిద్ర రావట్లేదు. ఇట్స్ నాట్ అబౌట్ జెట్ లాగ్. మీరు ఎలా అన్నా తీసుకోవచ్చు. నాకైతే అలా అనిపించింది. నాకైతే నిద్ర రావట్లేదు. ఇంకా నేను చాలా రోజులు ట్రై చేశాను. అండ్ నా ఫ్రెండ్, నేను 22nd ల్యాండ్ అయితే నా ఫ్రెండ్ ఇంకో అబ్బాయి కూడా 27th ల్యాండ్ అయ్యాడు. వారికి ఇప్పటికీ పడుకోలేకపోతున్నాడు. ఈవెన్ హీ స్లీపింగ్ ఆన్ ద డేస్ టైమ్. ఇట్స్ బీన్ 1 year తను వెళ్ళి. తనకి ఇంకా కొంచెం తను పడుకుంటున్నాడు ఒక్కొక్కసారి. యూనో వీఆర్ మీటింగ్ ఎవ్రీ డే, అందరం బాగానే ఉంటున్నాం, కానీ నాకు నిద్ర రాలేదు. సో ఆ రోజు ఏమైంది, ఐ కాల్ ద డాక్టర్. ఎప్పుడు సండే నైట్, ఇది సండే నైట్ ఈవినింగ్ అరౌండ్ 7 o'clock ఐ కాల్ ద డాక్టర్. ఇట్లా నాకు ఏమైనా టాబ్లెట్స్ చెప్తారా, నాకు నిద్ర రావట్లేదు. ఎప్పుడు నేను వేసుకోలేదు టాబ్లెట్స్ ఇట్లాంటివి, పిచ్చి పిచ్చిగా చిన్న ఎందుకులే నిద్రపోతాను. ఐ వాంట్ టు స్లీప్, ఐ నీడ్ రెస్ట్ ఫర్ మై బాడీ. నేను ఏంటంటే చాలా హైపర్, ఒక చోట కుదురుగా కూర్చోలేను అనమాట. ఏదో ఒకటి చెయ్యాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ అని తిరుగుతూ ఉంటాను. సో అమ్మంది ఏంటే పడుకో అంటే సరే అని డాక్టర్కి ఫోన్ చేసి అడిగితే షీ టోల్డ్ మీ ఇలా ఒక మెడిసిన్ చెప్పారు. నేను వాచ్మెన్తో తెప్పించుకున్నాను. అండ్ మా ఇంటికి మమ్మీ వాళ్ళ ఇంటికి 10 minutes డిఫరెన్స్ అంతే. సో నేను సందేశ్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఒకవేళ నాకు సందేశ్ గొడవలు అయితే నేను వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటాను? ఐ వుడెంట్ హ్యావ్ స్టేడ్ దేర్ కదా. నేను ఒక్కదాన్నే ఉన్నాను, మా పని వాళ్ళు ఉంటారు ఇంట్లో. సో ఓకే, ఆ విషయాలు మాట్లాడదాం. అందుకంటే ముందు మీ మ్యారేజ్ ఎప్పుడైంది, అయిన తర్వాత మీరు ఎక్కడ ఇండియాలోనే ఉంటున్నారా లేకపోతే ఫారెన్ వెళ్ళిపోయారా? మా మ్యారేజ్ అయ్యి 11 months అవుతుంది కరెక్ట్ గా. August 18th నా పెళ్ళి అయింది midnight 3 o'clock. ఇంకొక నెక్స్ట్ మంత్ August 18th వస్తే 1 year. సో మేము ఇండియాలోనే ఉన్నాం మొన్నటి వరకు. March 16th మేము యుఎస్ వెళ్ళాము, ఇద్దరం కలిసే వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత సందేశ్కి ఒక వెబ్ సిరీస్ ఆపర్చునిటీ వచ్చింది అనమాట. ఆ వెబ్ సిరీస్ తను యాక్చువల్లీ మూవీ స్టోరీ, ఒక 3 years బ్యాక్ మూవీ చేయాలి, అది తనకి ఇష్టమైన సబ్జెక్ట్ అది. సరే నేను అన్నా సరే వెళ్ళేసి రానా, ఒక 1 month కదా, పర్లేదు నేను అత్తయ్య వాళ్ళతో ఉంటా అని చెప్పి. సో తను ఇండియా వచ్చారు, తను 1 month ఉన్నాడు. నేను అక్కడ అత్తయ్య వాళ్ళతో ఉన్నా, మా రిలేటివ్స్ ఉన్నారు, మా పిన్ని వాళ్ళతో ఉన్నా, అందరితో ఐ వాజ్ దేర్. అండ్ మళ్ళీ తను వచ్చేసారు, యుఎస్ వచ్చారు. నాకు డ్రీమ్ అనమాట న్యూయార్క్ సిటీలో ఫ్లాట్ తీసుకుని ఉండాలని చెప్పి. తను వచ్చే లోపల నేను ఫ్లాట్ తీసుకున్నాను న్యూయార్క్ టైమ్ స్క్వేర్ కి దగ్గరలో. సో ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. 1 month ఉన్నాం అక్కడ. మళ్ళీ ఆ లీజ్ క్లోజ్ చేసి ఆశ
ఆషాఢం కదా అమ్మంది 3 నెలలు ఉన్నావా నన్ను చూడకుండా, ఎప్పుడు లేను అమ్మను వదిలేసి. ఇద్దరు కలిసి వచ్చారా? లేదు, సందేశ్ అక్కడే ఉన్నారు. ఆషాఢం కదా నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనమాట. సో ఐ షుడెంట్ మీట్ దెమ్, నేను కలవకూడదు. సర్లే ఒక 1 నెల రోజు అమ్మ దగ్గర ఉండి వస్తానని చెప్పి, అండ్ మా చెల్లి ఫంక్షన్ కూడా ఉంది, ఓని ఫంక్షన్ ఉందని చెప్పి వచ్చా అనమాట. సో అంతకు మించి ఏం లేదు. అయితే మీకు ఈ జెట్ లాగ్ వల్ల మీరు టాబ్లెట్లు వేసుకున్నారు అంటున్నారు, ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నారు అసలు? నేను ఆ రోజు 10కి ఒక 2 టాబ్లెట్లు వేసుకున్నా. అదేంటంటే 1 mg 2 mg ఇట్లా ఉంటాయి కదా ఎంజీస్. నేను 0.5 mgవి 2 టాబ్లెట్లు వేసుకున్నా. ఒక ½ అన్ అవర్ వెయిట్ చేశాను, నిద్ర రావట్లేదు. నాకేంటి పంచాయట్లేదా ఇవి, అండ్ మా ఇంట్లో సిగ్నల్స్ ఉండవు ఫోన్ కి. యూ హ్యావ్ ఓన్లీ వైఫై, వాట్సాప్ కాలింగ్ వస్తుంది అనమాట, సిగ్నల్స్ అసలు ఏ నెట్వర్క్ ఉండదు. అండ్ సరే నిద్ర రావట్లేదని 10కి ఇంకో 2 వేసుకున్నా. 4 టాబ్లెట్స్ వేసుకున్నా కంప్లీట్ గా. బికాస్ నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఏం పనిలేదు. 1 or 2 టాబ్లెట్స్ మించకూడదు అని చెప్పి డాక్టర్లు గట్టిగా చెప్తుంటారు. బట్ నాకు టాబ్లెట్స్ మీకు అంటే షీట్, దే గేవ్ మీ అ షీట్, ఐ స్టిల్ హ్యావ్ ద షీట్. దే గేవ్ మీ 10 టాబ్లెట్స్. మా వాచ్మెన్ వెళ్తే ఇచ్చారు, అది డాక్టర్ ఫోన్ లో మాట్లాడితే ఇచ్చారనమాట. నా పేషెంట్ ఇట్లా ఉంది ఇవ్వండి అని చెప్పి. సో 10 షీట్ ఇస్తే నేను 10 వేసుకోవచ్చు కదా, అంత సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలంటే. ఐ వుడ్ హావ్ టేకెన్ 10 టాబ్లెట్స్ or 20 టాబ్లెట్స్. ఇట్ వాజ్ ఐ థింక్ 15 టాబ్లెట్ షీట్. సో ఐ టుక్ ఓన్లీ 2 తీసుకున్నాను, నిద్ర రావట్లేదు. 10కి వేసుకున్నాను, 11 అవుతుంది. ఐ వాజ్ వాచింగ్ సంథింగ్ ఆన్ ద యూట్యూబ్ ఛానల్లో ఏవో చూసుకుంటున్నాను. అండ్ 11 o'clock కి ఐ వాజ్ ఇన్ స్లీపింగ్. ఇంకా అబ్బా ఇంకా సర్లే ఒక 2 ఎక్స్ట్రా వేసుకుందాం, ఏమైంది రేపు అంతా పడుకోవచ్చు హ్యాపీగా అని చెప్పి. 4 టాబ్లెట్లు వేసుకుంటే అది డేంజర్ అని మీకు? లేదు, ఇట్స్ నాట్ డేంజరస్ ఎట్ ఆల్. అంటే నేను మాట్లాడవచ్చో లేదో నాకు తెలీదు. బట్ ఇఫ్ యూ టేక్ 4 టాబ్లెట్స్ యూ వోంట్ డై. You won't go to coma or anything. If you take 40 tablets, you get into coma. That's what I read in everywhere. 4 tablets మీరు మహా అయితే ఒక 12 గంటలు పడుకుంటాను. నేను డాక్టర్ని కూడా అడిగాను. ఐ గాట్ ఎ క్లారిఫికేషన్ తర్వాత. అంటే నేను 4 టాబ్లెట్స్ వేసుకోవడం తప్ప అంటే, తప్పు అంటే తప్పే, మరి నువ్వు నిద్ర రావట్లేదని చెప్పన్నావు అని చెప్పి నేను చెప్పాను. వేసుకున్నావు, అదేం అవ్వదు. ఒక 24 మహా అయితే ఒక 18 గంటలు పడుకుంటాం మనం. రెగ్యులర్ గా పడుకునే 8 గంటల కన్నా ఇంకో 8 గంటలు ఎక్స్ట్రా పడుకుంటాం. మదర్ వాళ్ళ ఇంట్లో మీరు పడుకున్నారా? లేదు, సందేశ్ వాళ్ళ ఇంట్లోనే, అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. I was there. సో అప్పుడు మిమ్మల్ని హాస్పిటల్లో తీసుకుని వెళ్ళి అడ్మిట్ చేయడం అంత పరిస్థితి దాకా ఎందుకు వచ్చింది? అంటే ఎందుకు వచ్చిందంటే 12 o'clock నేను మొత్తం పడుకునేది 12 o'clock పడుకున్నా. వేసుకునే ముందు అమ్మకి చెప్పాను, సందేశ్కి చెప్పాను. సందేశ్కి నేను ఫోన్ చేసి నాన్న నేను ఇట్లా ఒక టాబ్లెట్ వేసుకుంటున్నా అని చెప్పన్నాను, కానీ 4 వేసుకున్నా అని ఎవరికి చెప్పలేదు. నేను పిచ్చిలాగా వేసుకున్నా. ప్లస్ ఐ డింట్ ఈట్ ఎనీథింగ్. ఆ రోజు నైట్ నేను 6కి ఏదో బయట ఫుడ్ తిన్నాను. సో అది డైజెషన్ అయిపోయింది. సో కడుపులో ఏం లేకపోయేసరికి అది నాకు బాగా నిద్ర వచ్చేసింది. అమ్మ ఏం చేసింది, ఇది టాబ్లెట్ వేసుకుంటాను అంది కదా అని మార్నింగ్ షీ కాల్డ్ మీ ఫర్ లైక్ 20 times. నేను ఎత్తట్లేదు ఫోన్, వాట్సాప్ కాల్ ఎత్తకపోయేసరికి డైరెక్ట్ వచ్చా. 10 minutes కదా. సో మమ్మీ వచ్చింది, పడుకుని ఉన్నా, ఐ కెన్ హియర్ ఎవ్రీథింగ్, నాకు వినిపిస్తున్నాయి, అంతా బాగానే ఉంది. అమ్మ ఫైన్ అందామంటే రావట్లేదు అనమాట. సో అమ్మ ఏమైంది, టెన్షన్ పడిపోయి ఇంకా అన్నయ్యకి ఫోన్ చేసి అందరు కలిసి హాస్పిటల్ తీసుకెళ్లారు. బికాస్ దే డోంట్ నో హౌ మెనీ టాబ్లెట్స్ ఐ టుక్. దే థాట్ ఒకటి తీసుకుంటే దీనికి పడలేదేమో, దాని బాడీ తట్టుకోలేకపోయింది, చిన్నపిల్ల కదా అని చెప్పి దే టుక్ మీ టు ద డాక్టర్ వాళ్ళు ట్రై చేశారు నాతో మాట్లాడిపించడానికి. నాకు అన్ని వినిపిస్తున్నాయి, విత్గా ఐ నో నీకు వినిపిస్తున్నాయి అని చెప్పి మాట్లాడు అంటే ఐఎమ్ టెల్లింగ్ వాళ్ళకి ఏమో అర్థం కావట్లేదు. సర్లే ఒక పని చేద్దాం, స్టమక్ వాష్ చేసేద్దాము, క్లియర్ అయిపోద్ది, షిల్ బి అవుట్ ఆఫ్ ద కాన్షియస్. హాస్పిటల్లో మీ పేరు వితిక అని కాకుండా వేరే పేరుతో జాయిన్ చేయాల్సింది కీర్తి అని ఉంటది. ఎందుకంటే నా ఐడి ప్రూఫ్స్ ఏవైతే పాన్ కార్డ్ అవన్నీ ఉన్నాయి, నా ఒరిజినల్ నేమ్ కీర్తి షేరు. సో వితిక అనేది స్క్రీన్ నేమ్ మాత్రమే. సో నా పాస్పోర్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ కీర్తి నేమ్. నా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా కీర్తి అనే ఉంటది. సో వేరే పేరు ఫేక్ నేమ్ ఏం పెట్టలేదు. హాస్పిటల్లో వెళ్ళి వితిక జాయిన్ అయిందంటే వితిక ఇది దొరకకుండా వేరే పేరుతో ఉంటే కీర్తి షేరు అని అడుగుంటే డెఫినెట్ గా చెప్పుంటా. కానీ ఇట్లా స్లీపింగ్ పిల్స్ తీసుకుంటే స్టమక్ వాష్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సిన నెసెసిటీ ట్రీట్మెంట్ ఏం చేయలేదు. ఓన్లీ 4 టాబ్లెట్స్ తీసుకుంటే అంత నెసెసిటీ ఉండదు కదా. ఎందుకంటే మార్నింగ్ 9 o'clock తీసుకెళ్లారండి హాస్పిటల్ కి. తీసుకెళ్తే నాకు టైం పడుతుంది. ఆబ్వియస్ గా నేను 4 టాబ్లెట్స్ వేసుకుంటే 12ంటికో 1 గంటకో లేచేదాన్ని, ఒకవేళ నన్ను అట్లనే పడుకొని ఇస్తే. లేదు హాస్పిటల్ తీసుకెళ్లి సార్ వాళ్ళకి తెలియదు కదా హౌ మెనీ టాబ్లెట్స్ ఐ టుక్. సో 4 టాబ్లెట్స్. నేను డాక్టర్ అదే చెప్పాను, నిన్న మాట్లాడాం డాక్టర్ తోటి, ఏంటి అసలు తప్ప ఏమన్నా ట్రీట్మెంట్ ఎందుకు, అసలు స్టమక్ వాష్ ఎందుకు చేస్తారు, మరి నువ్వు యూఆర్ నాట్ రెస్పాండింగ్, వీ డోంట్ నో హౌ మెనీ టాబ్లెట్స్ యూ టుక్. సో స్టమక్ వాష్ ఈజ్ అ నార్మల్ థింగ్, కడుపులో ఏమున్నా బయటకు తెచ్చేయడానికి, ఆ మత్తు పోవడానికి ఫస్ట్. సో స్టమక్ వాష్ నార్మల్ గానే చేశారు. స్టమక్ వాష్ చేసిన 3 hours కి ఐ వాజ్ కంప్లీట్లీ ఫైన్. నేను లేచాను, మాట్లాడాను, ఫుడ్ తిన్నా, ఇడ్లీ పెట్టారు, అంతా కూర్చుని ఆ ఫోటో ఏదైతే వచ్చిందో దానికి ముందు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కలవడానికి ఊరికి
అట్లా ఏం చేస్తున్నావు ఏంటి అంటే కామెడీ చేసి ఇట్లా చేస్తుంటే ఫస్ట్ తీసుకుంది నవ్వుతూ ఉన్న ఫోటో ఒకటి దిగాం నేను నా ఫ్రెండ్ ఆదిత్య అని చెప్పి అబ్బాయి ఫోటో తీశారు సెల్ఫీ ఆగాగు ఇంకోటి అని చెప్పి ఇట్లా సెల్ఫీ అని ఇట్లా ఒక ఫోటో దిగాను ఇలా కాదు నేను పడుకుంటాను ఆ ఫోటో తీయి అది మన ఫ్రెండ్స్ కి పంపిద్దాం గ్రూప్ లో ఏడిపిద్దాం అని చెప్పి అట్లా పడుకున్న ఫోటో నేనే కావాలని చెప్పి దిగాను ఆ ఫోటో ఇట్లా మా ఫ్రెండ్స్ కి పంపిస్తే అటు నుంచి అట్లా స్ప్రెడ్ అయ్యి అది ఒకటే స్ప్రెడ్ అయ్యి ఐ స్టిల్ హ్యావ్ ద పిక్చర్స్ నా ఫ్రెండ్ అబ్బాయితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి ఇంకా నా దగ్గర. కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు మనం చూస్తే కనుక ఏవైతే వార్తలు వస్తున్నాయో అవన్నీ అంటే ఎట్లా ఉంది అసలు వరుణ్ సందేశ్ తో మీ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది ఆ తర్వాత ఎనీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? అస్సలు మా ఇద్దరికైతే ప్రాబ్లం అంటే ఏంటో తెలియనంత హ్యాపీగా ఉన్నాం. మీరు నా లైఫ్ ఏంటంటే ఎవ్రీథింగ్ నాకు చాలా ఎక్సైట్మెంట్ అనమాట. ప్రతిదీ పోస్ట్ చేస్తాను ఎవ్రీథింగ్ ఫేస్బుక్ కానీ ఫేస్బుక్ అన్ని ఈ మధ్య ఎక్కువ ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ పెడుతూ ఉంటాను అనమాట. ఎట్ వెళ్ళినా ఐఎమ్ హ్యాపీ విత్ మై హస్బెండ్ ఐఎమ్ హ్యూర్ అది ఇది అని చెప్పి లాస్ట్ 3 months కూడా మేము వెకేషన్ లో ఉన్నప్పుడు ప్రతి ఫోటో ప్రతిదీ పెట్టాను. మధ్యలో 1 month ఎందుకు పెట్టలేదంటే తను ఏదో సినిమా చేద్దామని చెప్పి గడ్డం అది పెంచుతున్నాడు 6 pack చేస్తున్నాడు అనమాట న్యూ లుక్ కోసం. సో తను ఆ డైరెక్టర్ నాకు చెప్పారు వదినా మీరు ఆ ఫొటోస్ పెట్టొద్దు ప్లీజ్ ఎందుకంటే లుక్ రివీల్ అయిపోద్ది. నేనేమో అయ్యో అవునా అని చెప్పి సందేశ్ వెనక్కి తిరుగుంటే ఇట్లా దిగడము అట్లాంటి ఫొటోస్ పెట్టాను. ఇప్పుడు వరుణ్ ఎక్కడ ఉన్నారు ఆయనతో మీరు ఏమైనా మాకు లైవ్ లో మాట్లాడగలుగుతారా? సందేశ్ యుఎస్ లో ఉన్నారు ఫ్లైట్ ఐ మీన్ న్యూ జెర్సీ నుంచి హ్యూస్టన్ వెళ్తున్నారు వాళ్ళ మమ్మీ దగ్గరికి. సో హీస్ ఆన్ ఫ్లైట్ అనమాట. ఆయన ల్యాండ్ అవ్వగానే డెఫినెట్ గా నేను ఆయన తోటి మాట్లాడిపిస్తాను వీడియో పంపిస్తాను మీకు. కానీ ఇప్పుడు మనం దీనిలో చూసుకుంటే పోస్టింగ్స్ లో చూసుకుంటే గనక లేదా ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా సరే చాలా చాలా వినిపిస్తున్నాయి లైక్ మీ ఇద్దరికి మధ్య చాలా డిస్ప్యూట్స్ వచ్చాయని. అలానే ఇప్పుడు వరుణ్ సినిమాలు కూడా ఏవి చేయట్లేదు ఇంకా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పి ఇట్లాంటివి. చిచి అసలు నేను సందేశ్ ని పెళ్లి చేసుకుందే తను అందరికీ హీరో. హిస్ వరుణ్ సందేశ్ టు ఎవ్రీవన్ బట్ నాకు సందేశ్ ఇస్ డిఫరెంట్. అంటే తను హీరో కన్నా నాకు ఎక్కువ తను పర్సనల్ గా చాలా ఇష్టం. పర్సన్ యాజ్ అ పర్సన్ హీస్ అమేజింగ్ పర్సన్. నాకు సినిమాలు నేను పరిచయం అయ్యేసరికి తనకి చాలా సినిమాలు లేవు ఫ్లాప్స్ ఉన్నాయి. తనకి ఇప్పటికీ మూవీస్ వస్తున్నాయి రావట్లేదని ఏం లేదు. తనకున్న నేచర్ కి తన మూవీస్ 3-4 మూవీస్ గాట్ హిట్ అంతేగాని తర్వాత హీ డిడ్ 20 movies. డు యూ బిలీవ్ ఈ కాలంలో ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇంకో సినిమాకి ఛాన్స్ ఉండదు హీరోకి. మేబీ వాళ్ళు డబ్బులు పెట్టి చేసుకుంటే తప్ప లేకపోతే ఒక సపోర్ట్ ఉంటే తప్ప. అలాంటిది ఏ సపోర్ట్ లేకుండా 20 సినిమాలు చేశాడు. ఇప్పటికీ సినిమాలు వస్తున్నాయి రావట్లేదని. ఎవ్రీ డే వి గెట్ అ కాల్ స్టోరీ చెప్తాం ఇది చెప్తామని చెప్పి మేమే కావాలని చెప్పి మంచి సినిమా చేద్దాం రీలాంచ్ కింద చేద్దాము. అక్టోబర్ అయితే తను వచ్చి హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యి 10 years అవుతుంది. సో దాని తర్వాత ఈ లోపల కొంచెం తనకి బ్రేక్ తీసుకుందాము సినిమా నుంచి. ఈ లోపల విల్ డూ సమ్ బిజినెస్ ఓ సంథింగ్ మళ్ళీ ఒక నెక్స్ట్ ఇయర్ అట్లా ప్లాన్ చేద్దాం మూవీ అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్నాం తప్ప తను సినిమాలు చేయకపోయినా నాకు పెద్ద ఇది ఉండదు. నేను చేస్తానన్న సినిమాలు తనకి ఇది ఉండదు. మాకు ప్రొఫెషనలీ వీ రియలీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్. మీ అత్తయ్య గారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో ఎలా ఉంటారు? ఆ ఫ్యామిలీ మెంబర్స్ మీతో ఎలా ఉంటారు? అసలు మా అత్తయ్య మావి అందరూ ఫేస్బుక్ లో ఉంటారనమాట. ప్రతిసారి ద వే నా గురించి వాళ్ళు మాట్లాడే విధానం బేబీ మా బేబీ వేర్ ఆర్ యూ బేబీ అది నన్ను బేబీ అని పిలుస్తుంది అత్తయ్య. సో అవన్నీ చూసి అందరు జనాలు మా ఫ్రెండ్స్ అందరూ అబ్బా నీకు ఎంత మంచి అత్తగారు దొరికింది అబ్బా నీకు ఎంత మంచి మామగారు దొరికారు అంటే ఎవ్రీథింగ్ జనాలందరికీ తెలుసు. అండ్ నేను ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే నాకు ఐ డోంట్ హ్యావ్ అ ఫాదర్. సో నేను ఒక ఫాదర్ లేని లోటు చిన్నప్పటి నుంచి చూసిందల్లా మా మావయ్య వచ్చిన తర్వాత అంటే సందేశ్ వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత నన్ను బంగారు తల్లి ఇట్లా పిలుస్తారు. అంటే ఐఎమ్ సో హ్యాపీ. ఇలాంటి టైంలో ఇలాంటి న్యూస్లు వచ్చి ఇవంతా మాకు దిష్టి తగిలిందేమో అని చెప్పి నాకు ఆ ఫీలింగ్ లో ఉన్నాను తప్ప ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ నాకు మా అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీకి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. మీరు సినిమాల్లో మీరు కూడా చేశారు హీరోయిన్ గా చేశారు ఈవెన్ యూ గాట్ యువర్ ఓన్ ఐడెంటిటీ. మీరెందుకు సినిమాల్లో ఆపేశారు? అంటే ఈ సోషల్ మీడియాలో చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా దానికి కూడా వరుణ్ సందేశ్ వద్దని చెప్పాడు అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పి. లేదు ఒకవేళ అలాంటి రీజన్స్ ఉంటే నేను పెళ్ళైన తర్వాత కూడా ఐ డిడ్ సమ్ ఫ్యూ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్ యాడ్ క్యాంపెయినింగ్స్ చేశాను. కేరళ వెళ్ళాను అండ్ ఇక్కడ షూట్ చేశాను. అండ్ టుమారో ఐఎమ్ ఫ్లయింగ్ టు దుబాయ్ ఫర్ యాడ్ క్యాంపెయిన్ సారీ షూట్ కోసం నేను దుబాయ్ వెళ్తున్నా 2 days కోసం. ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ఒకవేళ నిజంగా ఒప్పుకోకపోతే దుబాయ్ వరకు నన్ను ఎందుకు పంపిస్తారు? హీ ట్రస్ట్ మీ సో మచ్. నాకు ఎప్పుడు నేను ఇండియా వచ్చేటప్పుడు కూడా అడిగాను నాన్న నాకు ఏదైనా యాంకరింగ్ చిన్నప్పటి నుంచి నాకు యాంకరింగ్ అంటే చాలా ఇష్టం బాగా మాట్లాడతాను అని చెప్పి యాంకరింగ్ చేయాలని ఉంది. ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే చైనా అంటే చెయ్యి ఎవరొద్దన్నారు. యూ హ్యావ్ టు డూ సంథింగ్ యువర్ అ స్ట్రాంగ్ గర్ల్ అండ్ నువ్వు చేయగలవు నా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది. దట్స్ హౌ వీఆర్ టుగెదర్. నాకు సందేశ్ ఎప్పుడు అసలు ఇలా చేయి అలా చేయి ఇలాంటి బట్టలు వేసుకో ఇలా ఉండాలి అని ఎప్పుడు చెప్పలేదు. నాకు ఆపర్చునిటీ
మన తెలుగు ఇండస్ట్రీలో పెళ్ళైన తర్వాత ఎందుకు ఇస్తారండి ఆపర్చునిటీ? హీరోయిన్ గా రాకపోవచ్చేమో కానీ సిస్టర్ గా నాకు ఏదో మూవీలో సిస్టర్ గా అడిగితే నేను ఆడిషన్ కూడా వెళ్ళా. సాయితరం తేజ్ గారి మూవీ దేనికో అడిగితే వెళ్ళాను. బట్ మేబీ నా క్యారెక్టర్ కి నేను సెట్ కాలేదని చెప్పి దానికి సెలెక్ట్ చేయలేదు. చాలా వెళ్తున్నాను, ఆడిషన్స్ కి వెళ్తున్నాను, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ వచ్చేవన్నీ నిజాలు తక్కువ, అబద్ధాలు ఎక్కువ వస్తున్నాయి. నేనేం చేయలేను కదా దానికి. కానీ అంటే వరుణ్ సందేశ్ ఈవెన్ మీ పర్సనల్ ఇష్యూస్ కూడా ఆయనే డీల్ చేస్తాడు, మీ ఫేస్బుక్ ట్విట్టర్ అకౌంట్స్ కూడా ఆయనే హ్యాండిల్ చేస్తాడని చెప్పి గట్టిగా వినిపిస్తుంది. ఓ మై గాడ్, తన అకౌంటే తను హ్యాండిల్ చేసుకోడు. ఫేస్బుక్ లో నేను ఇప్పటికీ ఒక 1000 వీడియోస్ ఏమైనా మంచివి, రిలేషన్షిప్ గోల్స్, ఏమైనా మంచి టూరిస్ట్ వీడియోస్ ఏమైనా వస్తే అన్ని పంపిస్తాను. ఇప్పుడు వరకు తను ఒకటి కూడా చెక్ చేసి ఉన్నాడు మెసేజెస్ లో. నావి ఎందుకు చెక్ చేయవు నువ్వు మెసేజ్లు నేను పంపించేవి అని చెప్పంటే, ఫేస్బుక్ ఎవరు చూస్తారు అసలు, లైట్ తీసుకో. ట్విట్టర్ కూడా తను చూసుకోవడమే చాలా చాలా తక్కువ. వెన్ యూ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. తనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు. నాకు 80,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో. నేను అంటాను ఫోటో పెడుతుంటే నిన్ను ట్యాగ్ చేయడానికి రావట్లేదు, నువ్వు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, నేను ఓపెన్ చేసి ఇవ్వను. నేనే ఇంకా ఇన్వాల్వ్ అవుతా తన లైఫ్, అంటే నేను పోస్ట్ చేస్తానా ప్లీజ్ అని నేను ఎక్కువ ఫోటోలు పెట్టడము. అంటే ఇది కూడా ఒక కారణం ఏంటుందేమో మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇన్వాల్వ్ అవ్వడం అంటే ఇన్స్టాగ్రామ్ లో నేను ఫోటోలు ఎక్కువ పెడుతున్నానని చెప్పి, ఫోటోలు ఎన్ని పెడతావు, ఫోటోలు చాలు, దిష్టి తగులుతా. మా అమ్మ వాళ్ళు అందరూ ఇదే చెప్తారు తప్ప దేర్ ఇస్ నథింగ్ ఇన్ బిట్వీన్ అస్. తను ఎప్పుడు నా పర్సనల్ లైఫ్ లో కానీ, నేను పర్సనల్ ఒక బార్డర్ ఉంటది, అది మేము ఎప్పుడు క్రాస్ అవ్వం అనమాట. అంటే ఈ పర్సనల్ లైఫ్ డెఫినెట్ గా తను ఎప్పుడు నాది ఇన్వాల్వ్ అవ్వలేదు. వి రియలీ డోంట్ నో అసలు ఫేస్బుక్ వల్ల వీటి వల్ల మాకు పెద్ద డిఫరెన్స్ వస్తుంది అని చెప్పి. అవి కాకుండా లైఫ్ లో చాలా ఉన్నాయి. అండ్ వీఆర్ టూ యంగ్. నేను 23, తను 28. ఇప్పుడు ఇంకా చాలా లైఫ్ లో చేయాల్సినవి ఉన్నాయి. ఈ టైంలో ఇలాంటివన్నీ మాకు పెద్ద ఎఫెక్ట్ పడవు అనమాట. కానీ చూసుకుంటే కనుక ఈ ఇంపాక్ట్ అసలు మీరు హాస్పిటల్లో ఏదైతే బెడ్ మీద ఉన్నారో ఆ ఫోటో కూడా బయటకు వచ్చి అది బయటకు ఎలా వచ్చింది? మీరు సింపుల్ గా ఫ్రెండ్ తో షేర్ చేశారని చెప్పారు. ఫోటో ఫ్రెండ్ ఫోన్ లో తీశారు. ఆ ఫొటోస్ నాకే పంపించారు. తర్వాత ఆ అబ్బాయి ఎవరికి పంపడు. హీఈస్ వెరీ ఎడ్యుకేటెడ్. తను యుఎస్ లో చదువుకుంటారు. ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసే వచ్చారు. తనైతే రివీల్ చేయడు. నా ఫోన్ నుంచి అంటే సెన్సేషన్ ఏమైనా క్రియేట్ చేయాలని చెప్పి ఆ ఫోటోని పంపించే ఏమైనా సెన్సేషన్ క్రియేట్ చేశారు ఎవరికి? అంటే నేను పంపించాను. లేదు, ఇది సోషల్ మీడియాలోకి రావడం యాక్చువల్లీ ఐ సెంట్ ఇట్ టు ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్. మేబీ అటు నుంచి ఎవరైనా కామన్ గా ఇట్లా అరే వితిక ఇలా ఉంది చూడు అని చెప్పి ఎవరైనా ప్రొడ్యూసర్ కో ఎవరికో పంపించుంటారు, లేకపోతే ఏదో అయి ఉంటారు. డెఫినెట్ గా ఇది బయటికి వేరే వాళ్ళ త్రూ, ఇండస్ట్రీ వాళ్ళ త్రూనే వచ్చి ఉంటారు తప్ప నా ఫ్యామిలీ నుంచి అయితే ఎవరు పంపించుంటారు. అంటే దీనికి ఇంకొక యాంగిల్లో కొంతమంది దానికి రెస్పాండ్ ఎలా అవుతున్నారంటే, తను ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వాలనుకుంటోంది, అందుకని ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ చేసి ఒక్కసారిగా మీడియాలోకి రావాలి, ఒకసారి తను ఏదోలా ఫోకస్ అవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో ఇట్లాంటి అటెంప్ట్ చేసి ఉంటుంది అని చెప్పి కూడా. నేను ఒకవేళ ఫోకస్ అవ్వాలనుకుని ఉంటే మా పెళ్లి ఏదైతే అయిందో మేము చాలా గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీగా, అంటే అచ్చమైన తెలుగు పెళ్లి ఎలా జరగాలో అలా చేసుకున్నాం. అది మీ మ్యారేజ్ ఎలా జరిగింది? అది అరేంజ్డ్ మ్యారేజా లేకపోతే లవ్ మ్యారేజ్? మేము లవ్ చేసుకున్న 1 month లో మాకు అర్థమైంది వీఆర్ లైక్ సరే మనం సోల్మేట్స్ అని ఒక దేవుడు రాస్తారు కదా, మీ ఇద్దరు ఇంకా జీవితానికి ఇంతే అని చెప్పి. ఎక్కడ చూసారు ఫస్ట్? ఫస్ట్ మేమిద్దరం పడ్డానండి ప్రేమలో మరి అని ఒక సినిమా చేసాము. అలా పడిపోయాము. పడిపోయిన తర్వాత ఫస్ట్ 3 months మేము షూటింగ్ లో ఎప్పుడు మాట్లాడుకోకుండా లాస్ట్ టైంలో మలేషియా, అమ్మ రాలేదు షూటింగ్ కి, మలేషియా వెళ్ళాను. అక్కడ దెన్ ఐ ప్రపోజ్డ్ హిమ్ అండ్ హీ యాక్సెప్టెడ్ ఇమీడియట్ గా. వాళ్ళ మమ్మీ వాళ్ళకి చెప్పాము, వాళ్ళ పేరెంట్స్ మా పేరెంట్స్ మాట్లాడుకున్నారు. వి టుక్ సమ్ టైమ్, 8 months ఎంతో టైం తీసుకుని ఎంగేజ్మెంట్, పెళ్లి అని ఫిక్స్ అయిపోయింది. మా ఫ్యామిలీస్ అందరికీ తెలుసు. ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది. December 7th, 2015 ఎంగేజ్మెంట్ అయింది. 2016 పెళ్లి అయింది. We are here. We are happily as you told, very young అని చెప్పి చెప్తున్నారు. ఇంకా గ్రేట్ ఫ్యూచర్ ఉన్నది. తనకి ఎలానే ఉంది, మీకు అలానే ఉంది. సో ఆ టైంలో ఇట్లాంటి ప్రపోజల్, లవ్ మ్యారేజ్ అంటే అసలు ఫ్యామిలీస్ ఎలా యాక్సెప్ట్ చేస్తాయి? అట్లీస్ట్ వరుణ్ వాళ్ళ ఫ్యామిలీ మెయిన్ అసలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది? ఎందుకంటే తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, ఇంకా అప్పుడప్పుడు పేరు వచ్చింది. అబ్బాయిలకి పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకపోయినా ఒకటే. బట్ మీరు అన్నారు కదా, అంటే ఒక సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ అని. నేను అసలు ఫస్ట్ ఇన్నింగ్సే స్టార్ట్ చేయలేదు. ఏవో నాకు ఇష్టమైన సినిమాలు చేసుకున్నాను, నా మనసుకు నచ్చి ఓకే ఈ స్టోరీ నాకు నచ్చింది అని చెప్పి చేసుకున్నా. పడ్డానండి ప్రేమలో నేను తెలుగు అమ్మాయిని, నాకు ఇండస్ట్రీలో అందరూ తెలుసు, చాలా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరికీ నేను తెలుసు. అంటే ఒక ఫేస్, నోటెడ్ ఫేస్, ఈ అమ్మాయి సినిమా చేస్తాదో చేయదో అన్న అందరికి తెలిసిన అమ్మాయిని అనమాట. నేను చేయాలనుకుంటే చాలా సినిమాలు చేసేదాన్ని. బట్ ఐ వాజ్ ఇన్ మై లిమిట్స్. ఐ వాజ్ నాట్ ఇన్ టు కంప్లీట్లీ ఇన్ టు ఇండస్ట్రీ. నేను ఎప్పుడూ ఏవో అన్ని ఏది పడితే ఆ సినిమాలు చేసేసి నేను చేస్తే మహా అయితే
అయితే ఒక 5 సినిమాలు చేస్తుంటా. భీమిలి కబడ్డీ జట్టు, జుమ్మంది నాదం, ప్రేమ ఇష్ కాదల్ అండ్ సందేశ్ తోటి 18 ప్రేమలో మరి అండ్ కన్నడలో తమిళ్లో చేశాను. ఒకవేళ నేను పెద్ద హీరోయిన్ అవ్వాలి, ఫేమస్ అవ్వాలి అని అనుకుంటుంటే అసలు పెళ్ళే చేసుకునేదాన్ని కాదు. ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. ఐ వాంటెడ్ టు నా సోల్మేట్ దొరికేశాడు నాకు అని ఒకటి అనిపించింది. మా అమ్మకి చెప్పాను, వాళ్ళ పేరెంట్స్కి చెప్పారు. సందేశ్ ఇస్ రైట్ ఏజ్, 27 ఇస్ ద రైట్ ఏజ్ ఫర్ అ గై టు గెట్ మ్యారీడ్ అండ్ ఐ వాజ్ 22. 21 అయిపోయింది, మేజర్ అయిపోయి. సో 22లో బాగుంది, పెళ్లి చేసుకున్నా మాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. మా వైఫ్ అండ్ హస్బెండ్ కన్నా ఎక్కువ మేము ఫ్రెండ్స్గా ఎక్కువ ఉంటాం. అంటే వి షేర్ ఎవ్రీథింగ్. అంటే మాకంటూ దాగుడు మూతలు ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట. లైక్ అంటే వరుణ్ సందేశ్ ఇట్లాగా నేను అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అనగానే వాళ్ళ ఫ్యామిలీ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే ఫ్యామిలీతో వచ్చిన డిస్ప్యూట్స్ కూడా ఈమె సూసైడ్కి కారణం అయి ఉండొచ్చు అనే యాంగిల్ కూడా అసలు లేదు. యాక్చువల్లీ ఫస్ట్ సందేశ్ ఇట్లా చెప్పింది వాళ్ళ సిస్టర్ ఇక్కడ నెల్లూరులో నారాయణ ఇన్స్టిట్యూట్లో డాక్టర్ చదివింది. తను సాహితి మా మరదలు. అమ్మాయి నన్ను చూసింది. ఫస్ట్ చూసిన తర్వాత వెంటనే తను యూఎస్ వెళ్ళింది అనమాట. మా లవ్ జరుగుతున్న టైంలో వెళ్ళి అమ్మాయి బెస్ట్, విత్ అన్నయ్యకి ఎంత బాగా చూసుకుంటుందో, అన్నయ్యని బేబీలా చూసుకుంటుందో అమ్మాయి బెస్ట్. వెంటనే అత్తయ్య ఫోన్ చేశారు నాకు. అప్పుడు హాయ్ హలో అది ఇది అని నాతో మాట్లాడిన తర్వాత దేవర్ ఫిక్స్డ్, దేవర్ కంప్లీట్. ఎప్పుడు చేసేద్దాం పెళ్ళి, ఎప్పుడు చేసేద్దాం, అంత ఇష్టం నేను అంటే లిటరలీ ఒక కూతురు కన్నా ఎక్కువ నేను. ఇప్పుడు ఏదైనా చిన్న మేమిద్దరం సందేశ్, నేను ఏదైనా సందేశ్ ఇట్లా నన్ను తిడుతున్నాడు అత్తయ్య అంటే సందేశ్తే తప్పు, నువ్వు నా బేబీ గర్ల్, నువ్వు నా బంగారు, ఇంత ప్రేమ అనమాట. అంటే అసలు అలాంటి ఫ్యామిలీ నుంచి నాకు ఎప్పటికీ లైఫ్లో ఎప్పటికీ ఏ డిస్ప్యూట్స్ రావు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో దట్ హ్యాపీ అండ్ దట్ క్లోజ్ వీఆర్. ఇంకా కావాలంటే మా అమ్మతో నేను గొడవ పడతాను కానీ మా అత్తయ్యతో అసలు చాలా హ్యాపీగా ఉంటాం అనమాట. మీ అత్తయ్య గారితో ఒకసారి మాట్లాడగలుగుతారా? లైవ్ లో మాట్లాడించగలుగుతారా? యుఎస్ లో ఉన్నారు కదా, ఇట్స్ టైం. అందరూ అత్తయ్య మావి అందరూ టైం ఇప్పుడు 2:30 అవుతుంది AM. సో ఐ థింక్ మార్నింగ్ అయితే డెఫినెట్ గా మాట్లాడిచ్చేదాన్ని. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ట్రై టు కాంటాక్ట్. నో ప్రాబ్లం. నైట్ 2:30 అవుతుంది. ఎస్. ఇక ఇప్పుడు మీ ఏం చేయబోతున్నారు అంటే మీడియాలో కానీ లేకపోతే ఈ సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా ఈ ఫోటో చూపించి మరి ఇట్లా సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి దానికి చాలా కారణాలు చెప్తున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్రెడీ నేను నిన్న నైట్ న్యూస్ తెలియగానే ఫస్ట్ ట్విట్టర్, ఫేస్బుక్ లో అన్నిట్లో పెట్టేశాను, దిస్ జస్ట్ అ రూమర్, ఐఎమ్ ఆల్ రైట్, ఐఎమ్ ఫైన్ అని చెప్పి. సో ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేస్తున్నాను. నిన్న 11ంటికి తెలిసిన దగ్గర నుంచి మీరు నమ్మరు, టిల్ నైట్ 4 AM ఐ వాజ్ ఆన్ ద ఆల్ ఛానల్స్. ప్రతి ఛానల్కి వాళ్ళు వస్తానన్నారు, వచ్చి తీసుకుంటామండి, మీ ఇంటికి వస్తామంటే వద్దండి, నేను బాగున్నాను, పీపుల్ షుడ్ నో దట్ ఐఎమ్ ఫైన్, ఐఎమ్ లిటరలీ ఫైన్. నేను వెళ్ళి ప్రతి ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఈ రోజు పొద్దున అంటే మీ సూసైడ్ అటెంప్ట్ కంటే కూడా వరుణ్ సందేశ్ మీద ఎక్కువ అంటే అదే నాకు నచ్చలేదు. అంటే మీరు చెప్పొచ్చు, అదే నాకు నచ్చలేదు. అంటే సందేశ్ ఎందుకు అంటే మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ కరెక్టే, బట్ నేను సూసైడ్ అటెంప్ట్ చేయలేదు, అది నిజం కాదు. నిజం కానప్పుడు ఎందుకు మా హస్బెండ్ ని, అంటే చాలా దూరంగా ఉన్నాం మేము, చాలా. ఇప్పుడు తన యుఎస్ లో ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను బయలుదేరిన 24 గంటలు పడుతుంది అక్కడికి వెళ్ళడానికి. సో మేమిద్దరం దూరంగా ఉన్నప్పుడు మీరు ఇలాంటివి చేయడం చాలా తప్పు. అంటే రైట్. వితిక వెర్షన్ విన్నారు కదా, తప్పనిసరిగా ఎటువంటి పరిస్థితుల్లో నాది సూసైడ్ అటెంప్ట్ కాదు, నేను ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల అన్కాన్షియస్ అయ్యానంటున్నారు. ఇది వితికతో చిట్ చాట్. నమస్తే.